అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. కాన్‌స్టిపేషన్ అండి. మలబద్ధక సమస్య. పేరులోనే ఉంది. బద్ధకం వల్ల వచ్చిన సమస్యని మలబద్ధక సమస్య అంటారు. సో, ఈ కాన్‌స్టిపేషన్ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. ఎవరైనా హెల్తీగా మోషన్‌కి రెగ్యులర్‌గా ఎళ్తున్నారంటే లేదు. ఇర్రెగ్యులర్ మోషన్. మార్నింగ్ ఎళ్తారు, ఈవినింగ్ ఎళ్తారు, మధ్యాహ్నం ఎళ్తారు. అసలు లేదంటే 2 డేస్‌కి ఒకసారి, వారానికి ఒకసారి ఎళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు మోషన్‌కి. ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఎందుకు చిన్న పిల్లల్లో అధికంగా ఈ మధ్య ఆల్మోస్ట్ మన దగ్గరికి ఒక రీసెంట్‌గా చిన్న పిల్లల్ని బాగా తీసుకొస్తున్నారు. మా పిల్లోడు మోషన్‌కి వెళ్ళట్లేదు. అండ్ బాడీ అంతా కొద్దిగా హెవీగా అనిపిస్తుందని చెప్పేసి ఏం తిన్నా గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చేస్తుందని బాధపడుతున్నాడు పిల్లల్ని తీసుకొస్తున్నారు. పిల్లల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మరీ ఆశ్చర్యకరం అండి. పెద్దవాళ్ళలో అంటే ఒక అరిగింపు కొద్దిగా తగ్గుతది. ఏది పడితే అది తినలేరు కాబట్టి ఏదైనా తిన్నారనుకోండి ఒకటి గ్యాస్ కింద కన్నా కన్వర్ట్ అవ్వాలి. లేదంటే మోషన్ అన్నా టైట్ అయిపోయి కాన్‌స్టిపేషన్ అన్నా రావాలి. బట్ చిన్న పిల్లలు ఎందుకు గట్ బానే ఉంటది గదా! గట్‌లో గుడ్ బ్యాక్టీరియా గూడా ఉంటది. పేగులు గూడా మంచిగా హెల్తీగా ఉంటాయి. బట్ వాళ్ళలో కాన్‌స్టిపేషన్ రావడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ అండి. నేను చెప్తుంటాను చాలా మందికి పిల్లలకి ఇష్టమైన ఫుడ్ ఇస్తుంటారు. ఈ మ్యాగీలని లేదంటే ఈ కూల్ డ్రింక్స్ అని జెప్పేసి రకరకాలవి పెట్టి షుగర్‌లెక్కువ, కెఫెన్ ఎక్కువ రకరకాలు ఇంక మనం అన్నీ తెలుసు. అది హెల్తీ కాదని తెలుసు. అది తీసుకుంటే ఇబ్బంది పడతారని గూడా తెలుసు. అది కూడా ఒక ఎడిక్షన్ లాగా అంటే ఎప్పుడో వారానికి ఒకసారి ఇవ్వడం తప్పేం కాదు కానీ రెగ్యులర్ గా ప్రతిరోజు ఇంకా ఏదైనా కొద్దిగా పిల్లలకి ఏదైనా ఇష్టపడుతున్నారంటే కూల్ డ్రింక్స్ తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టడం వాళ్ళు తాగుతా ఉండడం ఇంకా అది అయిపోయే లోపల మళ్ళీ ఇంకోటి తెచ్చి పెట్టడం అది హెల్తీ ఫుడ్ ఏమైనా తెచ్చి పెడతారంటే లేదు ఏదో ఇష్టపడి తింటారు కదా వాళ్ళు తింటే ఇంత కడుపు నిండుతుంది కదా అని చెప్పి మనం పెద్దవాళ్ళం అలా ఆలోచించి పెడతాం కానీ ఇట్ లీడ్స్ టు స్లో పాయిజన్ అనమాట పిల్లల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడానికి మూల కారణం ఈ మైదాకి సంబంధించిన తిన్న ఫుడ్ ఈ కూల్ డ్రింకులు ఈ ప్రాసెస్డ్ ఫుడ్లు తినడం వల్ల వస్తున్నాయి దయచేసి పిల్లల్ని ఆనంద పెట్టాలని వాళ్ళని బాధ పెట్టేలాగా మనం వాళ్ళకి ఆనందం పెట్టే ఫుడ్ కొద్దిగా ఇచ్చామంటాం కొన్ని రోజుల తర్వాత వాళ్ళు విపరీతమైన బాధపడతారు చిన్నపిల్లల్లో ఒబేసిటీ రావడం చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ రావడం చిన్నపిల్లల్లో ముఖం మీద పింపుల్స్ జుట్టు రాలిపోవడం తెల్ల జుట్టు రావడం ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ మన అతి ప్రేమతో మనం ఇచ్చిన జంక్ ఫుడ్ వల్లే పిల్లలు ఇలా పాడవుతున్నారు దయచేసి దీన్ని గమనించాలి పిల్లలకి రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ పెట్టాలి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడానికి మూల కారణం ఫైబర్ ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల హై ప్రోటీన్ డైట్లు హై కార్బ్స్ డైట్లు హై ఫ్యాట్ డైట్లు రకరకాల అవసరం అండి ఎవరు విన్నారు ఎక్కడ ప్రోటీన్ డైట్ తినాలి ఎక్కడ మనం చేసే వర్కౌట్ బట్టి తినాలి వర్కౌట్ జీరో హై ప్రోటీన్ తినేయాలి బెడ్ మీద కూర్చొని ఏ పనులు చేయని వాళ్ళు కూడా ప్రోటీన్ కావాలి అని చికెన్లు మటన్లు అవి ఇవి తినేస్తూ ఉంటారు లేనిపోయిన ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు ఇంకా ప్రత్యేకంగా పిల్లల్లో మా పిల్లోడికి ఒక చికెన్ ముక్క లేకపోతే అసలు నాన్ వెజ్ లేని పిల్లకు ముద్ద దిగదండి అంటుంటారు ఎంత చెప్పడానికి కూడా ఏదో గర్వంగా చెప్పుకుంటాం కానీ బట్ చాలా వరకు అది పాయిజనస్ అయిపోతుంది పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లీడ్స్ టు పైల్స్ లీడ్స్ టు ఫిస్టులా ఇంకా అవి కాస్త ఇంకా కొలన్ క్యాన్సర్స్ వరకు వెళ్తాయి లాంగ్ ప్రాసెస్లో ఉండి అది మనం అలవాట్లు మార్చుకోవాలి పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే గంటకి కొద్దిగా వాటర్ తాగండి ఫస్ట్ అర్థం ప్రాబ్లం ఆడేపోతుంది నీళ్లు సరిగ్గా తాకపోతే ఎక్కడ డైల్యూట్ అవుతుంది ఎక్కడ డైజెషన్ అవుతుంది ఎక్కడ మోషన్ నుంచి సాఫ్ అవుతుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిస్టమ్ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి మనం మోషన్ సరిగా పోవాలి అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావద్దు బాడీ హెల్తీగా ఉండాలి బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే ఫస్ట్ మనం మన సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి ఓకే మనం అన్నం తింటున్నాం ఆకుకూరలు కూడా తింటున్నాం వెజిటేబుల్స్ కూడా తింటున్నాం అన్నీ తింటున్నాం కానీ మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన బాడీలో అసలు తింటున్నాం ఎక్కడ తినేది ఎక్కడికి వెళ్తుంది ఎలా తిరుగుతుంది డైజెషన్ ఎలా జరుగుతుంది నేను ఒకటే చెప్తానండి సింపుల్ మనం అన్నం తింటున్నాము కూరలు తింటున్నాము టిఫిన్ తింటున్నాము స్నాక్స్ తింటున్నాము సంహం ఏదైతే టీత్ ఇచ్చింది ఎందుకు దేవుడు పళ్ళు ఇచ్చింది ఎందుకు నవలడానికే కదా మనం ఏం చేస్తున్నాం మొబైల్ చూస్తాం టీవీ చూస్తాం అంటే నవలకుండా అలా పడేస్తుంటాం పొట్ట ఒక చిన్న మెతుకు రైస్ మెతుకు కానీ ఏదో ఒకటి మెతుకు డైజెషన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 11 to 15 minutes పడుతుంది లోపలికి వెళ్ళి మిక్సీ అవ్వడానికి డైజెషన్ అవ్వడానికి మిక్సీ అవ్వడానికి ఒక మెతుకు అంటే మనం ఎన్ని మెతుకులు తింటున్నాం నమలకుండా ఎన్ని పంపించేస్తున్నాం బాడీలోకి నమిలి తినండి దయచేసి నేను ఒకటే చెప్తాను పిల్లలకి మంచిగా నమిలి పెట్టాలి నమలమని చెప్పండి టీత్ పాడైపోతున్నాయి డెంటల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇన్ని అధికంగా వస్తున్నాయంటే మనం నమలకపోవడం వల్ల ఏది పడితే అది జంక్ ఫుడ్ తినడం వల్ల ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల టీత్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చేసి మనం డెంటల్ డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తుంటాం మనం మౌత్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి టీత్ శుభ్రంగా ఉండాలి ఇవి రెండు కరెక్ట్గా ఉంటే గట్ క్లీన్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మోషన్కి మౌత్కి ఎంత సంబంధం మేడం అంటే మౌత్ నుంచే స్టార్ట్ అవుతుంది గట్ ప్రాబ్లం అంతా మనం నమలాలి మంచిగా ఈ సలైవా ఉందా లోపల ఉమ్ము ఉందా ఆ ఉమ్ములోకి మనం తిన్న ఫుడ్ మిక్సీ చేసేసేయాలి
నోటి ద్వారా మనం పళ్ళ ద్వారా కంప్లీట్గా మిక్సీ చేసుకొని ఆ సలైవాలో మిక్స్ చేసి మనం ఆహారనాళం అంటారు దీన్ని. ఆహారనాళం నుంచి స్టమక్లోకి వెళ్ళాలి. స్టమక్ ఏం చేస్తుంది? స్టమక్లో ఒక గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుంది. గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ అని గ్రంథులు ఉంటాయి కదా, ఆ గ్రంథులు గ్యాస్ట్రిక్ జ్యూస్ ని సీక్రెట్ చేసి స్టమక్ లో ఉంచుతాయి. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఈ మనం నోట్లో బాగా నమిలేసాం కదా, నమిలి నమిలి మిక్సీ చేసేసి లోపల పంపించాం కదా, ఆ మిక్సీ అయిపోయిన ఫుడ్ స్టమక్ లోకి వెళ్ళి ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో మంచిగా ఈ డైజెస్టివ్ జ్యూస్ లోకి బాగా కలిసి ఇది మంచిగా ఇదైపోయి పేగుల్లోకి వెళ్తుంది. పేగుల్లో ఏం చేస్తాయి? న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయిపోయి ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయి ఏది కావాలో అది తీసుకొని మిగతా చెత్త అంతా మోషన్ ద్వారా బయటికి రావాలి. అవునా? సో మనం నమిలేది కరెక్ట్గా నమలట్లేదు. ఫైబర్ ఫుడ్డా జీరో, హెల్దీ ఫుడ్డా జీరో. బట్ ఇవన్నీ కరెక్ట్ లేకుండా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవాలి అంటే ఎక్కడి నుంచి పోతుంది? ఎక్కడ హెల్దీగా ఉంటాం మనం? కాబట్టి మన పద్ధతి మార్చుకోవాలి. ఫస్ట్ నమలాలి, మంచిగా నమిలి తినండి. గంట గంట కొద్ది వాటర్ తాగండి. ఒకటేసారి లీటర్లు కాకుండా గంట గంట కొద్దిగా 3 పూట్ల ఒకటేసారి తినగలుగుతామా? పొట్ట భరించగలుగుతా? నువ్వు వామిటింగ్ అయిపోతుంది. కిడ్నీ కూడా అలాంటిదే. ఒకటేసారి పొద్దునే 1 లీటర్ వాటర్ తాగేసి లీటర్లు తాగుతా అంటే కిడ్నీ తట్టుకోలేదు. కిడ్నీ ఏదో ఒక రకంలో స్లోగా, ఇప్పుడే కాదు మీకు రాను, మేము ఎప్పటి నుంచి ఇంత వాటర్ తాగుతున్నాం మాకు ఏం ప్రాబ్లం లేదంటే ఇది స్లోగా కిడ్నీకి ఓవర్ బర్డెన్ అయిపోయి కిడ్నీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇంకా రకరకాల సమస్యలు. అంటే నీళ్ళు కూడా గంట కంటే కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. అప్పుడు ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈజీగా డైజెషన్ అవ్వడానికి, బాడీ హైడ్రేటెడ్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మనకి పేగులు, మనం ఇంటెస్టైన్ అంటేనే గట్ అనేది మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. మౌత్ నుంచి నమలడం, నమిలి 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 ఆహారనాళం స్టమక్లోకి వెళ్ళి అక్కడ మిక్స్ అయిపోయి పేగుల్లోకి వెళ్ళి అదంతా ఇది అయిపోయి మిగతాదంతా క్లీన్గా మోషన్ ద్వారా బయటకు వస్తుంది. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ప్రొసీజర్. కాబట్టి మనం ఆకుకూరలు తిన్నా, రైస్ తిన్నా, వెజిటబుల్స్ తిన్నా, ఏది తిన్నా మంచిగా మిక్స్ చేసి మౌత్లో మిక్స్ చేయండి, మిక్సీ పట్టండి. ఆ మిక్సీ పట్టి మంచిగా తింటేనే బాగుంటుంది. అండ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అసలు లేదు పేగులో. మనకి గుడ్ బ్యాక్టీరియా లేకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మొత్తం ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అని రకరకాల సమస్యలు. ఇంకా సో మోషన్ ప్రాపర్గా రావాలి, హెల్తీగా ఉండాలంటే రెండు చెప్తున్నానండి ఈరోజు. బీట్రూట్, నేను చాలా వీడియోస్లో చెప్పాను. బీట్రూట్ ఒక అద్భుతమైన గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసి గట్ని హెల్తీగా క్లీన్గా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది బీట్రూట్. ప్రతిరోజు బీట్రూట్ పావు, ఇంత బీట్రూట్లో ఈ ఒక బీట్రూట్ ప్రతిరోజు ఒకటి తింటాం. సో ఇది ఒక జ్యూస్ లాగా వాడడానికి పావు పావు బీట్రూట్, పావు క్యారెట్, పుదీనాకులు కూడా తెచ్చాను నేను. పుదీనా కూడా చాలా మంచిది. ఇది కూడా గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేయడానికి, హెల్తీగా స్కిన్ ఉంచడానికి, లోపల ఉన్నప్పుడు మనం బాగా ఇల్లు పాడైపోయింది అనుకోండి, లైజాల్ వేసి కడుగుతాం, అంతర్ లేనప్పుడు నీట్గా కడుగుతూ ఉంటాం. అలాగే పొట్టల్లో రకరకాల ఫుడ్లు పంపించే బదులు పొద్దున్నే పొట్టంతా ఖాళీగా ఉంటుంది. అప్పుడు మనం పుదీనా, బీట్రూట్, క్యారెట్ ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జు పిండేసి జ్యూస్ తాగండి. గుజ్జుతో తాగినా ప్రాబ్లం లేదు. బట్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి గుజ్జుతో తాగితే ఇక్కడంతా పట్టేసినట్టు గ్యాసెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి గుజ్జు మొత్తం పిండేసి వచ్చిన జ్యూస్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ తాగండి. 100% చెప్తున్నాను. ఎవ్రీ డే మార్నింగ్ కొద్దిగా ప్లెయిన్ జీరా పుదీనా వాటర్ ఒక ఒక జ్యూస్ తాగడానికి హాఫ్ అన్ అవర్ ముందు ఒక పావు స్పూన్ జీలకర్ర, 20 ఆకులు పుదీనా లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్ తాగండి. అది తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పుదీనా ఒక గుప్పడంత పుదీనా, పావు పావు బీట్రూట్, పావు క్యారెట్ వేసి జ్యూస్ చేసుకొని పిప్పంతా పిండి జ్యూస్ తాగండి. పిప్పితో తాగొచ్చు, పిప్పి లేకుండా కూడా తాగొచ్చు. డిపెండ్స్ అపాన్ మన కంఫర్ట్ని బట్టి. రాగి జావ తాగండి. లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా బ్రౌన్ రైస్ బాగా తీసుకోండి, కర్రీస్ ఎక్కువ తీసుకోండి. డిన్నర్ కూడా జొన్న రొట్టె తీసుకోండి. డెఫినెట్గా ఈ ప్రాసెస్ చేయండి. ఎందుకు గట్టి ఇష్యూస్ వస్తాయో చూద్దాం. ఎవ్రీడే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఫైబర్ ఫుడ్, మోర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉండేటట్టు చూసుకొని నీళ్లు గంటకి తాగుతూ ఎక్సర్సైజ్, యోగా ప్రతిరోజు చేసుకుంటుంటే కాన్స్టిపేషన్ అనే మాట మర్చిపోతామండి మనం. మలబద్ధకం అనేది జీవితంలో, ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఈ సమస్య. పేరులోనే ఉంది. మనం కూడా టైంకి మోషన్ వచ్చినా కూడా వెళ్ళాం. ఇర్రెగ్యులర్, మనకు పొద్దున్న మోషన్ వచ్చినప్పుడు ఈవినింగ్ వెళ్ళడం, ఈవినింగ్ వస్తే సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళడం, అట్లా మోషన్ అనేది ఎప్పుడు స్టిమ్యులేట్ అయ్యి పొద్దున్నే బెడ్ దిగిన వెంటనే గంట కొట్టినట్టు వెళ్ళి మొత్తం ఫ్లష్ చేసేసి రావాలి. మీకు అలవాటు లేదా? రోజు వెళ్తూ ఉండండి. 2 రోజులు 3 రోజులు రాకపోయినా వెళ్ళండి. 2 డేస్ 3 డేస్ అయితే 3 రోజు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మోషన్. ఏదైనా మనం పొద్దునే లెగడం అలవాటు లేదు, రోజు కొద్దిగా బద్దకిస్తాం, 2 రోజు బద్దకిస్తాం, 3 రోజు కల్లా తొందరగా లేస్తుంది, అలవాటు అయిపోతుంది. అలాగే మోషన్కి రాకపోయినా వెళ్తూ ఉంటే 2 3 రోజులు అలా కూర్చొని వచ్చేస్తుంటే 2 మినిట్స్, థర్డ్ రోజు ఈజీగా ఫ్లష్ అయిపోతుంది. కాబట్టి మలబద్ధక సమస్యని ఈజీగా తీసుకోకండి. ఇది వదిలేస్తే బ్రెయిన్ పాడైపోతుంది, స్ట్రెస్ వస్తుంది, ముఖం పాడైపోతుంది, చెమట స్మెల్ వచ్చేస్తుంది, జుట్టు రాలిపోతుంది, అన్ని సమస్యలు వస్తాయి. గట్ హెల్తీగా ఉండాలంటే బీట్రూట్ అండ్ కంపల్సరీ పుదీనా అండ్ క్యారెట్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోండి. అండ్ హెల్తీ ఫుడ్ తినండి, ఆకుకూరలు, వెజిటబుల్స్ బాగా తీసుకోండి. గట్ హెల్తీగా ఉంటుంది, మీరు కూడా హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా చేయండి.